మన మోకాళ్ళు బాగుంటేనే మనం చక్కగా నడవగలం. అలాగే మన భుజం బాగుంటేనే మనం నిత్య జీవితంలో అన్ని రకాల పనుల్ని సులువుగా చేసుకోగలం. అయితే భుజం కీలులో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన పాలిట పెద్ద కష్టమే అవుతుంది. చేయి కదలికలన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. తినడం తాగడం కూడా కష్టమైపోతుంది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందికి భుజంలో నొప్పి అనేది వేధిస్తుంటుంది. దైనందిన కదలికల్ని కట్టిపాడేసే భుజంలో నొప్పికి యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. భుజం నొప్పిని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో భుజం నొప్పి సమస్యకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఏమేమి చేయాలి, కొన్ని ముద్రలు ఎలా చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి భుజం నొప్పి వస్తుందండి అని చెప్తున్నారు. రాత్రి పడుకుంటూ ఉంటే, ఒక ప్రక్క పడుకుంటూ ఉంటే భుజం అంతా నొప్పి వచ్చేస్తుంది అని చాలామంది దగ్గర విన్నాను. సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే ఏదైనా పట్టినప్పుడు, లేదంటే ఆర్థరైటిస్ సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లాంటి సందర్భంలో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ సమస్యను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. సరైనటువంటి పౌష్టికాహారం తీసుకుంటూ, అంటే కాల్షియం చక్కగా ఎక్కువగా ఉండేటటువంటిది ఆహారాన్ని తీసుకుంటూ, అదేవిధంగా డి విటమిన్ శరీరానికి సమృద్ధిగా లభించేటటువంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని, వాటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు, ఆసనాలు కూడా చేయడం ద్వారా కూడా చాలా ఇమ్మీడియట్లీ అది రిలీఫ్ రావడం అని కూడా గమనించాం. దాంట్లో భాగంగా కటిచక్ర ఆసనం, అర్ధ కటిచక్ర ఆసనం, అదేవిధంగా వాయుముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. కటిచక్రాసనం, పాదాలు రెండు జతలో ఉంటాయి. దండాసనంలో ఉన్న తర్వాత రెండు చేతుల్ని పైకి రేజ్ చేయాలి, షోల్డర్స్ హైట్కి. ఇప్పుడు మీ యొక్క రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంచి, మీ లెఫ్ట్ హ్యాండ్ని ఎంత వీలైతే అంత పూర్తిగా రైట్ సైడ్ భుజం దాకా వచ్చే విధంగా స్ట్రెచ్చింగ్ చేయాలి. ఆ స్ట్రెచ్చింగ్ స్టేజ్లో ఆ విధంగా ఉంచాలి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి ప్రెజర్ ఉంచి, ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకొని, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్కి రైట్ సైడ్ ఉంచాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో మీ యొక్క రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గరికి వచ్చే విధంగా టర్న్ చేసి స్ట్రెచ్చింగ్లో ఉంచాలి. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేసి, ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఇంకోసారి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకొని, మీ యొక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంచి, మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని పూర్తిగా రైట్ సైడ్ స్ట్రెచ్చింగ్ చేసి ఉంచాలి. స్లోలీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంచు, పూర్తిగా రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర తీసుకొని రావాలి. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. రెండు చేతులు యథాస్థానానికి క్రిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని పూర్తిగా రేజ్ చేసి అర్ధ కటిచక్రాసనం, పూర్తిగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. నిదానంగా యథాస్థానానికి రావాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ని కూడా రేజ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ, ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి, బెండ్ అవ్వాలి.
నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు వాయు ముద్ర చేస్తాం. సుఖాసనంలోకి రావాలి. సుఖాసనంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మనం వాయు ముద్ర చేస్తాం. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో చూపుడు వ్రేలును పూర్తిగా ఫోల్డ్ చేయాలి. చూపుడు వ్రేలు యొక్క వెనక భాగాన బొటన వ్రేలు ఆనించి ఉంచాలి. చూపుడు వ్రేలు యొక్క చివరి భాగం అరిచేయిలో తాకుతున్న విధంగా ఉంటుంది. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. నెక్ రిలాక్స్గా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. స్లోగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. After breathe out, slowly release your mudra. Open your eyes. చూసారు కదండి ఈ కటి చక్రాసనం. ఒక్కొక్క చేత్తో 5 నుంచి 10 సార్లు కనుక ఈ షోల్డర్ స్ట్రెచ్చింగ్ సంబంధించినటువంటివన్నీ చేస్తూ, అదేవిధంగా అర్ధకటి చక్రాసనం, ఇవన్నీ కూడా భుజాల భాగంలో కండరాలని చక్కటిగా వ్యాయామం చేయించి కండరాల యొక్క శక్తిని పెంపొందించేటటువంటి ఆసనాలు. అదేవిధంగా షోల్డర్స్ రొటేషను, ఓకే, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసినట్లయితే, అదేవిధంగా ఈ వాయు ముద్ర ముఖ్యంగా ఈ 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు కనుక ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా 3 దఫాలుగా చేసినట్లయితే మీకు చాలా మార్పు, కొద్ది రోజుల్లోనే మార్పు గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాల ద్వారా, ముద్రల ద్వారా కూడా మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకొని మన యొక్క ఆరోగ్య సమస్యలని, అనారోగ్య సమస్యలను నయం చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం పొందవచ్చు.